రాబోయే 2 నెలల్లో 3 నెలల దసరా దీపావళి పండుగ మోదులో ఉండు నువ్వు. ఆ తర్వాత కొత్త భవన్లోకి వస్తావు. ఓకేనా? ఆ హాస్పిటల్కి ఏం కావాలి? ఎన్ని పడకలు అవసరం? ఓ మెడికల్ కాలేజ్ వచ్చింది. 100 సీట్ల 150 సీట్ల ఓ మెడికల్ కాలేజ్. దానికి అనుగుణంగా ఓ జీజీహెచ్ ఉండాలి. ఆ క్రిటికల్ కేర్ బ్లాకే కానీ ఎంసీహెచ్ఏ కానీ అన్నీ కలుపుకొని కనీసం 300, 400 పడకలు, 500 పడకలు, 600 పడకలు ఆ సీట్లకు ప్రపోర్షనేట్గా ఉండాలి. ఆ పాత జిల్లా అయితే చరిత్ర ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ అది సంగారెడ్డి తీసుకున్నాం. సంగారెడ్డి కొత్త జిల్లా కాదు, సంగారెడ్డి పాత జిల్లా. సంగారెడ్డి వడగా ఐపీఎల్ ఓపీఎల్ సంగారెడ్డి ఎవరి ఐడియా? ఎవ్రీడే వడగా ఓపీ 1800 పేషెంట్ రోజు మన గవర్నమెంట్ గాంధీ ఆసుపత్రికి వస్తారు. సంఘానికి 1800 మంది పేషెంట్స్, పర్ మంత్ 1200 డెలివరీస్, ఐపీ 300 పేషెంట్స్ అడ్మిట్ చేసుకుంటారు. ఈ విశ్వాసాన్ని, ఈ నమ్మకాన్ని పబ్లిక్ ఏదో నమ్మకం ఉందో, అది సంగారెడ్డి హాస్పిటల్ మా జిల్లా హాస్పిటల్, జిల్లా కేంద్రంలో హాస్పిటల్ మా హాస్పిటల్, మాకు అన్ని సౌకర్యాలు లభిస్తాయా అనే నమ్మకము, విశ్వాసం పెరగాలి. ఎవరికి? ఆ సామాన్యుడికి. మాకు ఆ సామాన్యుడు, ఆ పౌరుడు మా దగ్గరకు వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆ పౌరుడు మా పేషెంట్ కాదు, మా క్లయింట్, మా కస్టమర్. He's not a patient. He's a client. He's a customer. ఏమేమి చర్యలు తీసుకుంటే ఎలాగైతే ఒక హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీసర్ కన్నా మెరుగ్గా పనిచేస్తుంది, కంప్లీట్ అవుతుంది, పోటీ పడుతుంది. ఆ హాస్పిటల్కి ఎంటర్ అయితే మా యొక్క కస్టమరే కానీ క్లయింటే కానీ ఒక నమ్మకంతో విషయం ఇది నాది అనే భావన కనిపించాలి. ఆ దిశగా ప్రయత్నం జరుగుతున్నది. 33 జిల్లాల్లో గాంధీ, ఉస్మానియా, పేట్లబోర్సు, నీలోపరి కానీ ప్రతి హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో దానికి దీపుగా మొట్టమొదట ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండవది హెచ్ఆర్, మూడవది ఎక్విప్మెంట్. ఈ 3